తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజీ ఈసీ మెంబర్, చైర్పర్సన్, అనేక దేశాలు తిరిగి లైఫ్ కోచ్గా ఎంతమందికో జీవితాన్ని ఇచ్చిన ఒక మహా వ్యక్తి, సేవాభావంతో ఉన్న వ్యక్తి. ఆమె డాక్టర్ జిఎల్కే దుర్గ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇవాళ మనము 15వ చౌపాయికి వెళ్దామండి. అంజనీసుత రామదూత, పవనపుత్ర రామదూత, దూర్జటి అంశ రామదూత, తత్ప్రణామం ఆంజనేయ అనుకుంటూ మనము కిందటి 14వ చౌపాయిలో సనకాది బ్రహ్మాది మునీస నారద శారద సహిత అహిస అని వాళ్ళందరూ కూడా మన హనుమంతుల వారిని మెచ్చుకున్నారట. ఇప్పుడు యమ కుబేర దిగుపాల జహంతే కవి కోవిద కహిసకే కహంతే. యముట్ట కుబేరుడు దిక్పాలకులు అందరూ కూడా మెచ్చుకున్నారట. కవి కోవిదులు, తర్వాత నీ యొక్క మహిమని కవులు కోవిదులు మెచ్చుకోవడం తరమా, వాళ్ళందరూ కూడా నీ యొక్క గొప్పతనాన్ని వివరించలేరు. బ్రహ్మంతటి వాడే నీ యొక్క గొప్పతనాన్ని పూర్తిగా వివరించలేకపోయారు అని చెప్తున్నారు అనమాట. అంటే అంతటి ఉదాత్తమైన సేవాభావంతో ఉన్న భక్తుడు మన హనుమంతుడు. అయితే యమ కుబేరుడు అంటే యముడు చూడండి, మనకి ప్రాణదాత అనే కన్నా మృత్యుదేవత అంటాము. దక్షిణ దిక్కుకు ఆయన అధిపతి, అందుకే దక్షిణం వైపున తలపెట్టుకోకండి అని చెప్తారు కదా. అలాగా కుబేరుడు సంపదలకు అధిపతి, ఉత్తర దిక్కులో సాక్షాత్తు రావణాసురుడికి సోదరుడే, కానీ ఆయన మొత్తం లంకని ఆక్రమించుకుని వెళ్ళగొట్టేశాడు. పాప ఆయన ఉత్తర దిక్కున కుబేరుడు ఉన్నాడు అని చెప్తారనమాట. దిక్పాలకులు 8 దిక్కులు పాలించే అధిపతులు దేవతలు ఉన్నారండి. మొదటగా ఈ దిక్పాలకుల్లో మనకి అగ్నిదేవుడు ఆగ్నేయంలో ఉంటారు. ఆయన యజ్ఞాలన్నింటికి కూడా సమర్పించిన హవిస్సులు అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. దక్షిణాన యమధర్మరాజు అంటే మృత్యుదేవత, దున్నపోత ఆయన వాహనము. జీవుల పాప పుణ్యాలు లెక్కలు కడుతూ వాళ్ళకి పుణ్యం ఎంత పాపం ఎంత అని లెక్క కడతారండి. పుణ్యంలోంచి పాపం తీసేయరండి. పుణ్యమే, పాపం పాపమే. పుణ్యానికి మనం అనుభవిస్తాము మంచి, మన కర్మఫలాలు. పాపానికి కూడా పాపం అనుభవించాలి. ఆ పాపం వల్ల పుణ్యం ఏం తగ్గదు. పుణ్యం బ్యాలెన్స్, పాపానికి పాపం కష్టాలు అనుభవించాలి. పైకి వెళ్ళాక ఏవైతే మనం మంచి పని చేస్తామో దానికి సుఖాలు కూడా ఇస్తారు. పాపాలు ని తీసేయడం సుఖాల్లోంచి, లేకపోతే పుణ్యాత్మలు ఏమీ ఉండవు. అదొక్కటే మనం తెలుసుకోవాలి. ఏ చిన్న తప్పు చేసినా, ఏ చిన్న పాపం చేసినా దానికి తప్పకుండా మనకి యమధర్మరాజు లిస్టులోకి మనకి రాసేసుకుంటాడు అనమాట. నైరుతిలో నిరుతి అంటామండి. ఈయన రాక్షసుల అధిపతి, దుఃఖము మృత్యు అనమాట ఈయన. అలాగే పడమరున వరుణుడు ఉంటాడు. వరుణుడు అంటే జలానికి అధిపతి కదా. ఈయన మొసలి వాహనుడు, పాసాయుధం కలిగి ఉంటాడు. అలాగే వాయవ్యంలో వాయువు ప్రాణదాత, వాయుపుత్రుడు అంటాం కదండి హనుమంతుడిని. అలాగే ఈయన ప్రాణశక్తికి అధిపతి, హనుమకి తండ్రి. ఉత్తరాన కుబేరుడు ఉంటాడు. సంపదలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. యక్షులకి అధిపతి, ఆయనకి పుష్పక విమానం ఉండేది. మనం పుష్పక విమానం గురించి, రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోవడం, పట్టాభిషేక సమయానికి లంకలో విజయం పొందాక రాములు వారు పుష్పక విమానంలో వచ్చారు. ఎంతమంది ఎక్కినా ఒకరికి చోటు ఉంటుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ పుష్పక విమానం నిజంగా కుబేరుడిది. మనం తిరుపతిలో నుంచుని ఆ విమానం చూడండి అని చూపిస్తూ ఉంటారు. మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక బయటకు వచ్చాక గోపురం మీద చూపిస్తూ ఉంటారు. చూపిస్తూ పుష్పక విమానం. తర్వాత రావణుడికి సోదరుడు కూడా. అలాగే ఈశాన్యం చూస్తే ఈశానుడు శివుడి రూపం అండి. జ్ఞానానికి అధిపతి, నంది వాహనం కలిగి ఉంటారు. అయితే రామనామం ఉన్న చోట యముడు ఉండడు అని చెప్తారు. ఒకసారి ఒక బజరంగి బలి అనే ఒక వ్యాయామశాలలో జై బజరంగ బలి అనే ఒక అతను వ్యాయామం చేసుకుంటూ అంటాడు. ఇంకేం భక్తి లేదు. వ్యాయామశాలకి మనం చూస్తే హనుమాన్ వ్యాయామశాల, బజరంగి వ్యాయామశాల అని దృఢత్వానికి, ఫిజికల్ ఫిట్నెస్కి, మెంటల్ ఫిట్నెస్కి వాళ్ళు పెట్టుకుంటారు సాధారణంగా. అయితే ఒక వ్యాయామశాలలో ఒకతను వచ్చి రోజు జై బజరంగి అని కుస్తీలు తీసినా, ఏవి మోసినా, ఎత్తినా, ఏది చేసినా జై బజరంగి అంటూ ఉంటాడు. ఇక పూజా పునస్కారాలు ఈ నామం ఏమీ లేదు, జై బజరంగి అంటూ ఉంటాడు. ఆయన మరణించాక
మృత్యువు కదా మరి యముడు తీసుకెళ్ళాక ఈయనకి పుణ్యమా పాపమా అంటే ఈయన చేసిన పుణ్యాలు ఏమీ లేవండి, కాకపోతే జై బజరంగి బలి ఒకటే అనేవాడు, మరి ఏం చేద్దాం ఈయన్ని అంటే వాళ్ళు తేల్చుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళాట. బ్రహ్మ అన్నట్ట నేనేం చేస్తాను నాకు తెలీదు అంటే రాముల వారి దగ్గరికి పంపించారట. రాముడు అడిగట ఏం అంటాడు అంటే జై బజరంగి అని అంటే, హనుమంతుడి భక్తుడు జై బజరంగి కదా, నా రామనామానికి ఎంత ఇస్తారో దానికన్నా 4 ఇంతలు వేసుకుని ఆయనకి సుఖాలు ఇవ్వండి, స్వర్గలోకం ఇవ్వండి అని చెప్పారట. అంటే రాముడికి హనుమంతుడు జై బజరంగి అన్నందుకు అంత ఆత్మీయంగా అనిపించి 4 ఇంతలు నా రామనామానికి 4 ఇంతలు సుఖాలు వాడికి స్వర్గంలో ఇవ్వండి అంటే ఆయన వచ్చే జన్మలో మళ్ళీ బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు అని చెప్తారు. అంటే రామనామంతో పాటు మన హనుమంతుల వారి నామాన్ని మనం జై హనుమాన్ అనుకున్నా కూడా మనకి అంత ఫలితం ఉంటుంది అని ఇందులో చెప్తున్నారు. అలాగే ఒకసారి ఒక భక్తుణ్ణి యముడు తీసుకెళ్లాలని వచ్చారట. హనుమంతుల వారికి కోపం వచ్చేసిందిట. యముడిని తోకతో కట్టేసుకుని తీసుకెళ్ళిపోయి రాముల వారి దగ్గరికి తీసుకెళ్తే, రామ చూడు నన్ను ఇలా చేస్తున్నాడని యముడు అంటే రాముల వారు అన్నారట, నా భక్తుల జోలికి రాకు యముడా అని చెప్పారట. అలా హనుమంతుల వారు మన దగ్గరికి యముడు రాకుండా బాధలు లేకుండా మనకి చక్కగా చూస్తారు. అందుకే అనాయాస మరణం వచ్చేటట్టుగా కూడా మన యొక్క హనుమంతుల వారు చూస్తారు అని చెప్తారనమాట. దోసపండ నుంచి విడిపోయేట్టుగా విడిపోతే మన జన్మకి సార్థకం కదండి. మనకి ఇదే విధంగా అనాయాస మరణానికి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యో మృక్షీయ అమృతాత్ అంటే పండిన దోసపండు తీగ నుంచి ఎలా విడిపోతుందో నీవు ఇచ్చిన జన్మ, నేను నాకు ఇచ్చిన పర్పస్ అంటే నేను చేయవలసిన పనులన్నీ నెరవేర్చాక నన్ను అలా తీసుకెళ్ళు అంత సునాయాసంగా అని మనం అందరము ఈ త్రయంబకం మంత్రం చదువుకుంటే కనుక మనకి చక్కగా సునాయాసంగా అనాయాస మరణం వస్తుంది అని చెప్తారనమాట. ఈ యమ కుబేర దిగుపాల జహతే కవి కోవిద కహిసైకే కహితే అంటే ఇంతమంది కూడా నిన్ను పొగిడినా ఇంకా ఏదో ఒక విషయం మిగిలిపోతుంది, అందరం కూడా నీకు తగినట్టుగా అన్ని రకాలుగా చెప్పలేకపోతున్నాము నీ గుణ విశేషాలు అనేసి చక్కటి దోహాన్ని మనకి తులసీదాస్ గారు అందించారండి. చాలా అద్భుతంగా ఉందండి. ఆంజనేయ స్వామిని వారిని తలుచుకుంటే ఈశ్వర రూప రామదూత, రక్షణ ప్రభువ రామదూత, మోక్ష ప్రదాత రామదూత, తత్ప్రణమాం ఆంజనేయ అని అనుకుంటే అన్ని రకాలుగా మనకి అష్టైశ్వర్యాలు సర్వసుఖాలు కలుగుతాయండి. రోజు హనుమంతుల వారికి తప్పకుండా హనుమాన్ చాలీసా చదివి వారి యొక్క ఘనతని మనం తలుచుకుంటే చాలు. జై హనుమాన్.